ప్రజల మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల స్థానమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ లేఖనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. దేవుడు మనందరితో కూడా ఈ దినం మాట్లాడుతున్నాడు. మన శరీరము ఆత్మకు విరోధముగా పనిచేస్తుంది, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తుంది. ఆత్మ అపేక్షించుచున్నది ఒకటైతే శరీరము ద్వారా మనం ఆశ కలిగి ఉన్నది మరొకటి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన ప్రార్థనలో మనం ఆత్మకు లోబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మకు లోబడి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలా మనం నడుచుకోవడం లేదు. శరీర ఆశలకును, జీవపు డంబములకును, నేత్రాశకును ఎక్కువ విలువిస్తున్నాం. కనుకనే ఆత్మకు మన శరీరాన్ని లోబరుచుకోలేకపోతాం. ఆత్మ అలాగని ఆత్మకు శరీరం లోబడుతుందా అంటే లోబడాలి. ఈ రెండు ఎప్పుడైతే లోబడి ఆత్మకు ఆత్మానుసారమైన జీవితంలో ఎప్పుడైతే మనం బ్రతుకుతామో ఖచ్చితంగా అది దేవునికి మరి స్వాధీనంలో ఉంటుంది. దేవుని ప్రేమను మాత్రమే కోరుకుంటుంది. దేవుని యందు మాత్రమే అపేక్షణ కలిగి జీవిస్తాం ఈ లోకంలో. మరి ఇలా ఉందామా అనుకుంటే, దేవునికి లోబడి దేవుని మీద ఆపేక్ష కలిగి ఈ లోకంలో జీవిస్తాము అనుకుంటే అందరం కూడా ఈ దినమనే ఇప్పుడే తల్ల ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని ప్రభా వీక్షించుతున్న వారికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. నోను ప్రభా, మేము శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించుతున్నవి అని మీ వాక్యం సెలవిస్తున్నది. అయితే రెండు ఏక మనసు కలిగి జీవించడానికి కృపా సహాయమును మాకును మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.